ప్రైజ్ ద లార్డ్ అందరికీ. దేవుడు నాకు యొక్క అవకాశం ఇచ్చిన దానికి దేవుడికి స్తోత్రం కలిగించిన దాకా దేవుడికి థ్యాంక్ యూ చేసుకుంటున్నాను. అలాగే అన్నకి, మన చర్చ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చిన దానికి. ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు దేవుడు మన కోసం ఎంతో సిలువ పైన కష్టాలు పడ్డాడు. ఆయన ఎన్నో దెబ్బలతో, ఎన్నో బాధలతో ఆయన కృంగి తన రక్తాన్ని మన కోసం సూచించాడు. ఆయన దాని ద్వారా మనకి ప్రేమను తెలియజేశాడు. ఈ యొక్క సిలువ దినవలే కాకుండా ప్రతి ఒక్క రోజు, ప్రతి ఒక్క దినం, ప్రతి ఒక్క నిమిషం మనము దేవుని గురించి జ్ఞాపకం చేసుకొని తనను మన ప్రార్థనలో ఉంచుకోవాలి. ముందుగా ముందుగా పాతవి రోజులలో అప్పుడు బైబిల్ ఎలా ఉండిందంటే, బైబిల్ ఒక పుస్తకం లాగా ఉంది. బైబిల్లో ఎటువంటి చాప్టర్గా, వర్స్గా, పారాగ్రాఫ్గా లేదు. అలా ఉండేది చాలా ఇబ్బందిగా ఉండేది. బైబిల్లో అంశాలు నేర్చుకోవడానికి, దాంట్లో ఉన్న విషయాలు ఏదైతే ఉందో మనకి నేర్చుకోవడం చాలా కష్టంగా ఉండేది. అప్పుడు ఈ బైబిల్ పండితులు ఏం చేశారంటే, ఒకనాడు ఇలా ఉంటే చాలా ఇబ్బందిగా ఉండే మనకి చదువుడానికి, దేవుడు ఒక అంశాలు మనలో నేర్చుకోవడానికి ఇబ్బందిగా ఉంది అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే, బైబిల్ పండితులు మాట్లాడి బైబిల్ని మన దగ్గరికి ఒక చాప్టర్గా, వర్స్గా, పారాగ్రాఫ్గా మన దగ్గరికి తీసుకొచ్చారు. దాంట్లో ఉన్న కంటెక్స్ట్ ఏది ఉందో మనకి తెలియజేయడానికి, అర్థం చేసుకోవడానికి సులువుగా తీసుకొచ్చారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలిగించుగాక. ఆమేన్. ఈ గుడ్ ఫ్రైడే రోజు 7 మాటలు సులువు పైన దేవుడు మాట్లాడిన మాటలలో మొదటి మాట ఉపస్థితి ద్వారా మనము విన్నాము. ఇప్పుడు రెండో మాటలకి వెళదాం. మనం లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుంచి 43 వరకు చూడండి. ఇక్కడ కానీ ఇది ఒక పారాగ్రాఫ్ గా ఉంటున్నది. ఈ యొక్క పారాగ్రాఫ్ లోనే మనం ఈ రోజు రెండో మాట నేర్చుకోబోతున్నాము. దాంట్లో ఉన్న కంటెక్స్ట్ ఏదైతే ఉందో మనము సులువుగా అర్థం చేసుకొని దాన్ని వివరంగా చూసుకుందాము. లూకా సువార్త 23వ అధ్యాయము 39-40 చదువుకుందాము. ఇక్కడ ఏమైనా రచించి మనకందరికి తెలిసిందనే, ఈ గుడ్ ఫ్రైడే రోజు దేవుడు సిలువ వేయబడ్డాడు. రెండు వైపులా దొంగలు ఉంటున్నారు, నేరస్తులు ఉంటున్నారు. మధ్యలో మన దేవుడు సిలువ వేయబడుతున్నాడు. కానీ పెద్దలందరూ అనుకునేది ఏమంటే, ఒకవైపు దొంగ రక్షించబడ్డాడు అనుకుంటున్నాం కదా, ఆ ఒకవైపు దొంగ, రైట్ సైడ్ ఉన్న దొంగే రక్షించబడ్డాడని మన పెద్దవాళ్ళు మనమందరం అనుకుంటున్నాం. కానీ బైబిల్లో ఒక్కవైపు దొంగే రక్షించబడ్డాడు అని ఉంది. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అని లేదు. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అనేది ఒక్కవైపు దొంగే రక్షించబడ్డాడు అని ఉంది. ఇక్కడ చూసుకుంటే మనము మొదటి దొంగ ఏం చేస్తున్నాడు? ఇక్కడ మొదటి దొంగ దేవుణ్ణి దూషిస్తున్నాడు. ఇక్కడ దేవుణ్ణి దూషిస్తూ, నీవు క్రీస్తు అయితే నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మను కాపాడుమని అని అంటున్నాడు. దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? ఇక్కడ మొదటివాడు దేవుణ్ణి దూషిస్తున్నాడు. దేవుణ్ణి దూషిస్తూ, నిన్ను నువ్వు కాపాడుకో మొదలుగా, మమ్మల్ని ఆ తర్వాత మమ్మల్ని కాపాడుమని దూషిస్తూ చెప్పుతున్నాడు దేవునికి. కానీ రెండో వాడు ఏమంటున్నాడు? ఇక్కడ రెండో దొంగ ఏమంటున్నాడు? దేవుడికి గద్దిస్తూ, ఆ మొదటి వాడిని గద్దిస్తూ, నీకు దేవుడు అంటే భయం లేదా అని గద్దిస్తున్నాడు. రెండోవాడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ నీకు దేవుడు అంటే భయం లేదా అంటే రెండో దొంగ దేవుడికి భయపడుతున్నాడు. ఇక్కడ మొదటి వాడైతే దేవుడిని దూషిస్తాడు, రెండో వాడు దేవునికి భయపడుతున్నాడు. ఇక్కడ భయపడుతూ, ఇది మాకి, ఈ శిక్షా విధి మాకి న్యాయమే అని భయపడుతున్నాడు దేవుడి దగ్గర. అలా విధంగానే మనము 41-42 చదువుకుందాం. లూకా సువార్త 23-41-42 చదువుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడు? రెండో దొంగ మొదటిగా దేవుడికి భయపడ్డాడు, రెండోదిగా ఏమంటున్నాడు? ఇది మాకైతే న్యాయమే, ఇది మాకైతే న్యాయం అంటే తను చేసిన తప్పులు ఎన్నో, ఈ లోకల్ ఎన్నో తప్పులు, ఎన్నో నేరాలు చేసి ఉండొచ్చు.
ఆ తప్పుని దేవుని దగ్గర కన్ఫెస్ చేసుకుంటున్నాడు, ఒప్పుకుంటున్నాడు. ఇది మాకైతే న్యాయమే, మమ్మల్ని సిలువ వేయడము ఇది మాకైతే న్యాయమే. కానీ మీరు ఏ పాపము ఎరుగని వారు కదా, ఏ పాపని ఎరుగని వారు, మాకైతే ఇది న్యాయం అంటే తను దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు, తన తప్పుని ఒప్పుకొని కన్ఫెస్ చేసుకుంటున్నాడు. మూడోదిగా ఏమని ప్రే చేస్తున్నాడంటే, దేవా నీ రాజ్యం వచ్చేటప్పుడు నన్ను నీ రాజ్యంలోకి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ దేవుడి దగ్గర ఏం చేస్తున్నాడు? ప్రార్థిస్తున్నాడు. దేవా నీ రాజ్యం వచ్చేటప్పుడు నన్ను నీ రాజ్యంలోనికి చేర్చుకోమని ప్రార్థిస్తున్నాడు. రెండోదగా మొదటిగా దేవునికి భయపడ్డాడు. రెండోది దేవుని దగ్గర తన తప్పును ఒప్పుకున్నాడు. మూడోదిగా తను దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు. తనకి ఈ రెండో దొంగకి తను దేవుడే, తనే ఈ రాజ్యం ఎలా తెలిసింటది? ఒకవేళ సిలువ పైన రాసి ఉంటాడు కదా, ఈయన యూదులకు రాజు అనేసి, ఆ ఒక్క అంశం చూసి ఆయన అనుకునిండొచ్చేమో, ఈయనే యూదులకు రాజు, మనం కాపాడే రాజు ఈయనే అని అనుకునిండొచ్చు. లేదా ఏదైనా తప్పు చేసేటప్పుడు తను చదువుగల ఆ ఒక్క వాక్యము దేవుని మాటలు తనకు ఇంపడింటాయేమో, ఆ ఒక్క రాజ్యం గురించి తను వినింటాడేమో, మనకైతే తెలియదు. అది ఎటువంటి రాజ్యం గల ఉంటుంది, ఆ రాజ్యంలో తను ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు? మనము రండి చూసుకుందాము. పౌలు రాసిన రోమా పత్రిక 14-17 వచనం చదువుకున్నాము. ఎటువంటి రాజ్యం కలిగి ఉంటుంది? ఇక్కడ నీతియు సమాధానము ఆనందము కలిగి ఉన్న రాజ్యము. ఈ యొక్క రాజ్యంలో ఒట్టి భోజనము ఆహారము కాకుండానే ఈ యొక్క రాజ్యంలో ఏముంటుంది? నీతియు సమాధానము ఆనందము కలుగు చేయకుంట రాజ్యం ఉంటుంది. అటువంటి రాజ్యము ఎంత నెమ్మదిగా, ఎంత ప్రశాంతంగా, ఎటువంటి కష్టాలు, ఎటువంటి ఏది లేకుండా, మనకు ఆలోచనలు రాకుండా, ఎటువంటి నెమ్మది కలిగిన రాజ్యంలో తను కోరుకుంటున్నాడు ఆ దొంగ. ఈ యొక్క రాజ్యంలో తను చేసిన తప్పులు కొన్నిటికి తనకి నచ్చకుండా తన దేవుడి దగ్గర తను తప్పును ఒప్పుకొని అటువంటి రాజ్యంలోకి వెళ్ళాలనుకుంటున్నాడే ఈ దొంగ కదా. ఆ రాజ్యంలో ఎలా ఉంటుందంట? నీతియు సమాధానము ఆనందం కలిగి ఉన్న రాజ్యంలోకి ఈ దొంగ వెళ్ళాలనుకుంటున్నాడంటే ఎటువంటి 3 క్వాలిటీస్ ఈ దొంగ దగ్గర ఉంటుందా కదా. మనం కూడా మనమందరినీ దేవుని దగ్గర మనమందరిని కూడా ఈ 3 క్వాలిటీస్ వల్ల మనమందరం కూడా దేవుని దగ్గర వచ్చి అడిగితే మన దేవుడు మనం కూడా ఆయన రాజ్యంలోకి చేర్చుకుంటాడు. ఇలా అడిగినప్పుడు దేవుడు ఆ ఒక్క దొంగకి ఎటువంటి జవాబు ఇచ్చాడో మనం చూసుకుందాం రండి. 23 అధ్యాయం 43 వచనం చదువుకుందాం. ఆమేన్. ఏమన్నాడు మన దేవుడు? ఏమని మాట సెలవిచ్చాడు? నేనే నీవు నాతోడి కూడా పరదేశిలో ఉంటున్నావు అని నిశ్చయముగా చెప్పుతున్నాడు. నేడే అంటే ఎప్పుడు? ఈ క్షణమే, ఈ నిమిషమే మన దేవుడు ఆ దొంగకి మాట ఇస్తున్నాడు. ఈ నిమిషమే, రేపు ఎల్లుండి ఎప్పుడో కాదు, ఈ నిమిషమే, ఈ యొక్క సెకండ్లోనే నేను నిన్ను నా రాజ్యంలోకి చేర్చుకుంటున్నాను, నా ఒక పరదేశులకి చేర్చుకుంటున్నానని ఎంత చక్కగా మన దేవుడు తనకి మాట ఇచ్చాడు కదా. అలాంటి దేవుడు, అలాంటి మనసు ఎవరికి కలుగుతుంది? మనకి ఎవరికి కలగదు అన్నమాట. అలాంటి దేవుడు మన కోసము తను ఈ యొక్క శిలువ పైన తను ఎంతో కష్టాలు పడి తన రక్తం చిందించాడు మన కోసం. మనం చేసిన తప్పులకు మన దేవుడు మన కోసం చిందించాడు కదా. ఎటువంటి పరదేశి ఉంటుందండి ఇది? ఆ పరదేశి అంటే ఏంటి? పరదేశి అంటే ఒక వెయిటింగ్ ప్లేస్ లాగా ఉంటుంది. అది డైరెక్ట్ గా మనం పరలోకంకి వెళ్ళము. మనం ఒక వెయిటింగ్ ప్లేస్ లో మనం వెయిట్ చేస్తాం. తన రాజ్యం తిరిగి వచ్చే వరకు, తన పరిపాలన తిరిగి వచ్చే వరకు మనం ఒక వెయిటింగ్ ప్లేస్ లో ఉంటుంది. తను వచ్చిన తర్వాత మనం అందరినీ పరలోకంకి వెళ్తాము. అంతవరకు మనమందరము ఒక వెయిటింగ్ ప్లేస్ లో ఉంటాము. మనమందరం అనుకోవచ్చు, ఈ దొంగకి బాప్టిజం లేదు కదా, కానీ ఈ దొంగ ఎలా రక్షించబడ్డాడు అని అనుకుంటాము కదా. రాండి మనం ముందుకు చూసుకుందాము. మార్కు సువార్త 16 అధ్యాయం 15-16 చదువుతున్నాము.
ఆమేన్. ఆమేన్. ఏమని ఉంది ఇక్కడ? ఆమేన్. ఇక్కడ ఏమని ఉంది? దేవుడు నా గురించి సర్వలోకానికి నా గురించి తెలియచేయండి, నా సువార్తను చాటండి, సర్వలోకానికి నా సువార్తను చాటండి, నా గురించి చెప్పండి, నన్ను విశ్వాసించి నన్ను నమ్మిన వారికి నా పేరున బ్యాప్టిజం ఇవ్వండి అని ఆ ఆజ్ఞను అప్పుడు తీసుకొచ్చాడు. ఈ ఆజ్ఞను ఎప్పుడు తీసుకొచ్చాడు? దేవుడు సిలువ పైన మరణించి మూడో రోజు లేస్తాడు కదా, మూడో రోజు లేచి 40 రోజులు ఇక్కడ పరిపాలన చేసిన తర్వాత ఆయన పరలోకంకి వెళ్లే ముందుగా ఈ యొక్క ఆజ్ఞను తీసుకొచ్చాడు. ఆ దొంగ సిలువ పైన ఉన్నప్పుడు దేవుడు మాట ఇచ్చినాక నా రాజ్యంలోకి నీ చేర్చుకుంటానని మాట ఇచ్చినప్పుడు ఈ యొక్క ఆజ్ఞ అప్పుడు పరిపాలనలో లేదు. ఈ ఆజ్ఞ ఎప్పుడు పరిపాలనలో వచ్చిందంట? ఆయన పరలోకంకి వెళ్లే ముందుగా ఈ యొక్క ఆజ్ఞ తీసుకొచ్చాడు. ఈ అంశంలో మనం నేర్చుకుంటే ఎటువంటి 3 క్వాలిటీస్ దొంగలో ఉన్నట్టుందో మనం అందరం కూడా అటువంటి క్వాలిటీస్ మనలో ఉండాలని మనం కోరుకుంటున్నాం. మొదటి దొంగ అయితే దేవుడిని దూషించాడు, కానీ రెండో దొంగ అలా చేయలేదు. దేవుడు అంటే గ్రహించి దేవుడికి భయపడ్డాడు. రెండోదిగా దేవుని దగ్గర తన తప్పుని ఒప్పుకున్నాడు. మూడోదిగా దేవుని దగ్గర ప్రార్థించి తన రాజ్యంలోకి చేర్చుకున్నాడు. అటువంటి 3 క్వాలిటీస్ కూడా మనలోగానే ఉండాలి. మనం గాను అనుదినము ఆయన ఒక సిలువ దగ్గరకు వచ్చి మనం కానీ ఆయన ప్రార్థిస్తే మనం కూడా ఒక రక్షణ మనం కూడా పొందుతున్నాము. ఆమేన్. ఆ ఒక రక్షణ మనలోనూ పొందుతూ దేవునికి ఎంతమంటే దేవుడే కదా తను ఆ ఒక ఆఖరి క్షణంలో కానీ ఒక దొంగని రక్షించాడు. ఆయన లాస్ట్ బ్రెత్ ఆయన ఇప్పుడు మరణిస్తారని తెలిసాడు. తన రక్తం చిందిపోతుంది, తను ఊపిరాడలేకపోతున్నాడు, తను మాటలు పడిపోతున్నాయి. అయినా కానీ ఆ ఒక్క నిమిషము దేవుడు నేను నిన్ను రక్షిస్తూ నా ఒక రాజ్యంలోకి నేను చేర్చుకుంటున్నాను ఎంత చక్కగా సెలవిచ్చి తను మరణించాడు కదా. అటువంటి దేవుడికి మనం కూడా ఈ యొక్క 3 క్వాలిటీస్ వల్ల ఈ దొంగ వల్ల మనకి ఈ యొక్క 3 క్వాలిటీస్ ఉండి మనము దేవుడి దగ్గర వచ్చి ప్రార్థించుకోవాలని కోరుకుంటున్నాము. ఎటువంటి మాట దేవుడు సిలువ పైన పలికిన రెండో మాట అంటే లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం చదువుకుంటాం. ఆమేన్. ఈ యొక్క మాట మన దేవుడు 7 మాటలలో రెండో మాటగా దేవుడు మాట్లాడిన మాటల మాట్లాడి నేనే నీవు నాతోడి కూడా పరదేశంలో ఉంటున్నావని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఆమేన్. ఈ యొక్క వాక్యం దేవుడు ఆశీర్వదించి దీవించుగాక. ఆమేన్.